పసిబిడ్డలకు అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. పసిబిడ్డలను రోడ్డు పాలు చేస్తానా అండి నేను. నన్ను పట్టించుకోలేదని బాధ, నా జీవితానికి అర్థం పరమార్థం లేదని ఒక బాధ, అంతే తప్పనిచ్చి వాళ్ళ మీద నాకు ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి ద్వేషం లేదు, ఏం కోపమే లేదు నాకు వాళ్ళ మీద. నాకంటూ ఒక జీవితం ఉండాలి కదా. ఇన్ని రోజులు నేను వాళ్ళ కోసమే ఆలోచించి బతికినా కదా. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా. అలా బతకడం కూడా తప్పేనా? నేను ఇల్లు నా పేరు మీదనే ఉంది, గొడవ అయితే పెద్దగానే జరిగింది. తప్పు నాదే అంటే ఎట్లా? నాది ఉంటుంది, వాడిది ఎంతో కొంత తప్పు ఉంటుంది కదండి. అది ఎవరు ఆలోచించడం లేదండి. తప్పంతా నాదే అంటున్నారు, పిల్లలకు అన్యాయం చేస్తున్నాం అంటున్నారు. నాకు కూడా ఒక జీవితం కావాలని ఆశ అండి, దానివల్లే ఇదంతా జరుగుతుంది. గొడవ ఎక్కడో మొదలైంది, ఆస్తి దాకా వచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారు. నన్ను పట్టించుకోలేదని బాధ, నా జీవితానికి అర్థం పరమార్థం లేదని ఒక బాధ, అంతే తప్పనిచ్చి వాళ్ళ మీద నాకు ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి ద్వేషం లేదు, ఏం కోపమే లేదు నాకు వాళ్ళ మీద. నాకంటూ ఒక జీవితం ఉండాలి కదా. ఇన్ని రోజులు నేను వాళ్ళ కోసమే ఆలోచించి బతికినా కదా. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా.